మణికంఠ అనే 22 ఏళ్ల పిల్లోడు ఆస్పత్రిలో చనిపోయాడు. పోలీసులు తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత పోలీసులేమో అతన్ని అరెస్ట్ చేసిన మాట నిజం. అయితే ఏ కేసు అనేది బయట పెట్టలేదు. అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో మెడికల్ టెస్టులు చేస్తే అతనికి జ్వరం ఉందని తెలిసి 41 నోటీస్ ఇచ్చి వదిలేసాం. ఆ తర్వాత అతను హాస్పిటల్‌లో ఏ జాండీసో, ఏ జ్వరమో వచ్చి చచ్చిపోయాడు మాకు తెలీదు అని పోలీసులు చెప్తుంటే, పోలీసులు తీసుకెళ్ళి కొట్టడం వల్లే చనిపోయారంటూ తల్లి ఆందోళనకు దిగినటువంటి ఉదంతం ఇది. పార్వతీపురం మన్యం జిల్లా కొండకెంగుకు చెందిన తన కొడుకు బండారు మణికంఠను ఈ నెల 7న సాలూరు పోలీసులు తీసుకెళ్లారని, తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడుకును చూపించమని ప్రాధేయపడిన చూపించలేదని, విచారణలో మణికంఠ మీద 3rd డిగ్రీ ప్రయోగించడంతో అతని ఆరోగ్యం క్షీణించిందని తల్లి చెప్తోంది. అస్వస్థకు గురైన అతన్ని సాలూరు సిహెచ్సికి తరలించి తమకు పోలీసులు సమాచారం ఇచ్చారని, తాము వెళ్లి చూస్తే మణికంఠ స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో మంచం మీద పడి ఉన్నాడని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం సాలూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తే ఆరోగ్యం క్షీణించిందని, దీంతో విజయనగరం మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడని తల్లి చెప్తోంది. పోలీసులు చిత్రహింసల్లో తన మణికంఠ మృతి చెందాడని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లి, బంధువులు కొండకెంగు రోడ్డు మీద మృతదేహంతో నిరసనకు దిగారు. మరోవైపు పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్ల మణికంఠ మృతి చెందాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. మణికంఠకు జడ్జి రిమాండ్ విధించారని, దానికి తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అప్పటికే అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, దీంతో వైద్యులు సూచన మేరకు అతని రిమాండ్కి అనర్హుడని నిర్ధారించి 41A కింద నోటీసులు జారీ చేసి అతన్ని ఆయన సోదరికి అప్పగించామని చెప్పారు. ఇక్కడే అసలు తేడా ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించాక మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేస్తారు. మనం ఇంతకుముందు చూసాం కదా, అందరి నాయకులు ఇవి కూడా వైద్య పరీక్షల్లో ఆరోగ్యకరంగా ఉన్నాడని డాక్టర్లు నివేదిక ఇచ్చాక జడ్జి గారు ఎదురుగుండా పెడతారు. జడ్జి గారి దగ్గర పెట్టాక వైద్య పరీక్షలు చేయడం ఏంటి? ఇక్కడే లాజిక్ తేడా కనబడుతుంది.